క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. రుణం తీరిన తరుణం 11 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మాఫీ సొమ్ము. నా జీవితంలో మరుపురాని రోజు. నెలాఖర్లో రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ. దొంగల మాటలు నమ్మొద్దు. సవార్లు విసిరి పారిపోతారని తెలుసు. వాళ్ళ రాజీనామా వాళ్ళ గురించి మేము పట్టించుకుంటున్నాం. రాజీనామా గురించి వాళ్ళ రాజీనామా కోసం పట్టుబట్టం. కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్లారు. ఆ సంక్షోభాన్ని బట్టి చక్కబెడుతున్నారు. ఇక రైతు రుణమాఫీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ. ఇక రేపు ఢిల్లీకి సీఎం వెళ్తాడంట. రాహుల్కు ఆహ్వానం పంపే అవకాశం ఉంది. ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్. సాయంత్రం 4 గంటల తర్వాత 4 గంటలు దాటిన తర్వాత రాష్ట్రంలోని రైతుల ఫోన్లకు మెసేజ్లు. మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం పడిందంటూ సమాచారం. అంతే, దాదాపు 11 లక్షల మంది రైతుల ముఖాల్లో ఆనందం. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న బాకీ తీరిపోయిందనే సంతోషం. వానాకాలం పంట ముందు మరోసారి రుణం తీసుకోవచ్చనే ఆశ. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల సంబరం. కాంగ్రెస్ సర్కార్ చెప్పినట్లే చేసింది. సీఎం రేవంత్ మాట నిలబెట్టుకున్నారు. 15 ఆగస్టులోపే రుణమాఫీకి శ్రీకారం చుట్టారు. తొలి విడతగా గురువారం లక్షలోపు రుణాలు మాఫీ అయ్యాయి. ఇటు రైతుకు రుణభారం తీరింది. అటు ప్రభుత్వము ఓటు వేసి గెలిపించిన రైతన్న రుణం తీర్చుకున్నట్లయిందంటూ ఒక వార్త. రుణం మాఫీ రైతు ఖుషి అంట. పల్లెన సంబురాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఇక రైతులకు మళ్ళీ రుణాలు ఇవ్వండి. 31,000 కోట్ల మేర రుణమాఫీ. దేశ బ్యాంకింగ్ చరిత్రలోనే ఓ రికార్డు. రైతులను ఇబ్బంది పెట్టొద్దు. బ్యాంకుల వద్ద ఉత్సవాలు అని చెప్పేసి ఎస్ఎల్బీసీ భేటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడాడు. ప్రతి పైసా తిరిగి రైతులకు ఇవ్వండి. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ తో సీఎంతో మాట్లాడుతున్న రైతులు శివయ్య, లక్ష్మమ్మ, పక్కన మంత్రి దామోదర రాజనరసింహ. రుణపడి ఉంటాం. బ్యాంక్ అప్పు ఏకకాలంలో మాఫీ. రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తాం. రైతు వేదికల నుంచి అన్నదాతల కృతజ్ఞతలు. ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్. 2 లక్షల కేటగిరీకే ఎక్కువ బడ్జెట్. 3వ విడతకు 18,000 కోట్లు. రుణమాఫీ బడ్జెట్ లో 60% దానికే ఉంటదంట. అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే రుణమాఫీ జరిగింది. తర్వాత అయితే దీనికి సంబంధించి నిన్న ఏది వీడియోస్ ఏవి దాంట్లోకి వీడియోస్కి అయితే నిన్న చాలా చోట్ల అంటే మొత్తం కూడా వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి మాట్లాడాడు. రాజీనామా చేయమని చెప్పేసి మేమేం అడగము, తదితర రైతులు రుణముక్తులు అవుతున్నారని చెప్పేసి అక్కడ తీర్మానాలను చెప్తున్నటువంటి మాట. అయితే ఇక్కడ ప్రధానంగా రైతులకు నిజంగా ఒక పండుగ వాతావరణం ఉన్నది. తర్వాత నిజంగా కూడా చెప్పాలి, ఎందుకంటే వాళ్ళకి అసలు యాక్చువల్గా అర్థం కాకుండానే అంటే రైతులను డిఫాల్ట్ చేసింది గత ప్రభుత్వం. తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు రుణమాఫీ చేయడం ద్వారా, రుణముక్తులు చేయడం ద్వారా కొంతవరకు వాళ్ళకు ఊరట లభించింది అని చెప్పేసి బ్యాక్ మరి ఇక్కడతో కార్యక్రమం అయిపోయింది కాదు, అసలు కార్యక్రమం అయింది. అధికారులు కూడా ఇప్పటిదాకా రైతులు ఎక్కడికి పోయినా ఇదేమైంది అదేమైంది అని అడిగేటోళ్ళు ఆ పరిస్థితి లేకుండా ఏక మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి పూనుకుంది. రైతులకు ఎక్కడన్నా సమస్యలు వచ్చినా, రైతులకు ఎక్కడన్నా రుణమాఫీ విషయంలో ఏమైనా తక్లీఫ్ ఉన్నా వీడియో కాన్ఫరెన్స్ ఉంది. అధికారులు ఆ కార్యక్రమాన్ని దగ్గరుండి పరిశీలించి ఈ అంశాన్ని ఇంత ఈజీగా కాకుండా నిన్న ముఖ్యమంత్రి గారు ప్రజాభవన్లో క్లియర్ గా చెప్పినారు. కింది పోయి కార్యకర్తలకు చెప్పండి, మండలాధ్యక్షులకు చెప్పండి, గ్రామ శాఖ కొంచెం సౌండ్ ప్రాబ్లం ఉన్నది. అయితే ఈ విషయాన్ని కూడా రైతులు అంటే కుటుంబాలకు చేరవేయాలి, చేరవేయడం ద్వారా మంచి జరుగుతుందని చెప్పేసి అక్కడ ఎమ్మెల్సీ తీర్మానం చెప్తా ఉన్నాడు. ఇక
రుణపడి ఉంటాం, బ్యాంకు అప్పు ఏకకాలంలో మాఫీ చేసిందని చెప్పేసి రైతులు అంటా ఉన్నారు. ఇక మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.